సోమనాథ్పూర్ మైసూర్ జిల్లా మైసూర్ యొక్క 36 కిలోమీటర్లలో ఇది ఉన్నది. హొయసాల వాస్తుశిల్పం యొక్క అత్యుత్తమ ప్రాతినిధ్యాలలో నార్త్ ఈస్ట్ కేశవ దేవాలయం ఈ అస్పష్టమైన చిన్న గ్రామంలో హైలైట్. 1268లో కింగ్ నరసింహ III యొక్క జనరల్ సోమనాథ్చే నిర్మించబడింది. దీని రూపకల్పన ప్రసిద్ధ శిల్పి మరియు వాస్తుశిల్పికి ఆపాదించబడింది. జనకాచార్య ఈ ఆలయానికి తూర్పు నుండి బహిరంగ పోర్టికో ఉన్న ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఇక్కడ ఒక స్లాబ్ సోమనాథుని విరాళాలను నమోదు చేస్తుంది. హలేబీడ్ మరియు బేలూరులోని ఇతర హొయసాల దేవాలయాల మాదిరిగా కాకుండా ఇది బాగా అందించబడిన ఇది మరియు పూర్తి టవర్లను కలిగి ఉంది. ఈ ఆలయంలో 3 నక్షత్రాల ఆకారపు మందిరాలు ఉన్నాయి. ఇవి స్తంభాలతో కూడిన హాలులో ఉన్నాయి. ఈ దోషే మరియు హాల్ స్టార్లో బ్రిగ్ స్తంభం, బాలురు లోపలి శాన్సియోనాండ్ హాలు జంతు మరియు ఫైల్ నమూనాలతో విపరీతంగా ఉంటుంది. అయితే ఫోలేజ్ కింద దేవతల శోభలు ఉన్నాయి. పైన ఉన్న గోడలపై పందిరి ఆక్రమించబడింది. దాని అద్భుతమైన స్తంభాలు మరియు ల్యాబ్డ్ పాడ్లు మరియు ఊస్ట్ బ్యాండ్లను ప్రదర్శించే విశాలమైన పైకప్పులు 3 పుణ్యక్షేత్రాలు వీణను వాయిస్తూ ఉంటాయి. మరియు జనార్దన విష్ణువు ఉత్తరం రూపం పశ్చిమ క్షేత్రంలో ఇటీవలి స్థానంలో ఉంది. చిహ్నం గుర్రపు బండి. అసలు సారనాథ్పూర్లో 1268లో ధ్వంసమైన ప్రింటి పంచలింగ్ టంపిక్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.